పిఎంఓకి వచ్చిన దాంట్లో ఆ ఇష్యూ ఏం లేదు, నన్ను మార్పులు చేర్పు అనేది లేదు. నేను మెండపేట నుంచే పోటీ చేయమన్నారు, మెండపేట నుంచే పోటీ చేస్తున్నాను. ఇది ఈనాడు కాదు, అప్పుడే 6 నెలల క్రితమే చెప్పడం జరిగింది. తర్వాత మార్పులు అంటారా, ఎక్కడ ఎవరో గెలుస్తారు ఏంటనేటువంటి చూసుకొని పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఒక నిర్ణయం తీసుకుంటారు. తప్పకుండా మరి ఆయన చెప్పిన నిర్ణయాన్ని దేన్ని కూడా పార్టీ కేడర్ అంతా కూడా ఆమోదిస్తుంది అనేటువంటి. అంటే తూర్పుగోదావరి జిల్లాలోనే కదా, అన్ని చోట్ల మారుతున్నారు. వాళ్ళ యొక్క అవసరం ఎక్కడుందో అక్కడ తీసుకెళ్తున్నారు. ఇక్కడ నుంచి అంటే ఇక్కడ అవసరం లేదా అనేటువంటిది కాదు. ఇక్కడ ఎలాగ గెలిచి సీటుగా ఉన్నప్పుడు ఇంకో చోట తీసుకెళ్తే ఇంకో చోట ఉపయోగపడుతుంది అనేటువంటిది పార్టీ అధ్యక్షుడి యొక్క ఆలోచన. జనసేన ప్రభావం ఎక్కువ గోదావరి జిల్లాల మీద ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతుంటాయి. తూర్పుగోదావరి జిల్లాల్లో గోదావరి జిల్లా అనేటువంటిది పాపులేషన్ ఎక్కువ ఉన్నటువంటి జిల్లాలో, ఆ జిల్లాల మీద ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఎన్నికలు అనేటువంటివి వస్తున్నాయంటే ఉభయ గోదావరి జిల్లాల మీద ప్రతి రాజకీయ పార్టీ కూడా ఈ రోజున కాదు, జగన్మోహన్ రెడ్డి గారే కాదు, పూర్వం నుంచి రాజకీయాల్లో ఎన్నికలు వచ్చినప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో చాలా కీ రోల్ ప్లే చేస్తుంటాయి. ఇప్పుడు కూడా అదే చేస్తాయి. తప్పకుండా మళ్ళీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. దాంట్లో ఏ విధమైన అంటే ఇప్పటి వరకు మూసేసి ఉన్నట్ట దాని అర్థం? అది నాకేం తెలుసు, మరి నా వాక్యాలు తెలిసి ఉంటుందని చెప్పేసి ఆయన లేఖ రాసాడని మీరు చెప్తున్నారు. అంటే ఇప్పటి వరకు మూసేసి ఉందా అనే తెరిచిందా అనేటువంటిది మరి మీరు అడిగిన దానికి చెప్పని చెప్తే నాకైతే తెలీదు. అంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి, పవన్ కళ్యాణే కాదు ఎవరైనా ఒక కులాన్ని బేస్ చేసుకుని రాజకీయాలు చేయలేరు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు, లేకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు, వీళ్ళందరూ ఆ కులం ఓట్లేస్తే అవినోళ్ళ అదేం కాదు కదా. రాజకీయాల్లో కులం అనేటువంటిది బలం కావచ్చు, కానీ ఒక కులమే గెలుపుని నిర్ణయించలేదు. ఎప్పుడు కూడా రాజకీయాల్లో కులం అనేటువంటిది కొంత బలం, ఆ బలంగానే చూడాలి తప్పితే అదే గెలుపుని నిర్ణయిస్తుంది అనేటువంటిది. సమాజంలో అనేక కులాలు ఉన్నాయి, అనేక ప్రాంతాలు ఉంటాయి. అక్కడ ఉండే పరిస్థితులను పుచ్చుకుని, అక్కడ పోటీ చేసే వ్యక్తులను పుచ్చుకుని, ఆ పార్టీని నడిపించేటువంటి నాయకుని చూసుకుని ఓట్లేస్తారు తప్పితే ఊరికే మనం అనుకున్నటువంటి మీరు అడిగినటువంటి విధంగా ఉండదు కదా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.